హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హారిక. ఈరోజు వీడియోలో నా స్టైల్లో పన్నీర్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇప్పుడు కార్తీక మాసం కదండి, చాలామంది నాన్ వెజ్ అండ్ అలాగే బిర్యానీ మిస్ అవుతూ ఉంటారు. బిర్యానీని మిస్ అవ్వకుండా నేను చూపించే ప్రాసెస్లో చాలా సింపుల్గా, చాలా టేస్టీగా పన్నీర్ దమ్ బిర్యానీ ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. బిర్యానీ చేయడానికి ఫస్ట్ రైస్ను హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. బిర్యానీ చేయడం కోసం నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ను తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీలో అయితే బిర్యానీ ప్రిపేర్ చేయాలనుకుంటారో దానికి తగ్గట్టుగా రైస్ను తీసుకుని రైస్ను వాటర్తో 2 టైమ్స్ నీట్గా వాష్ చేసి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు రైస్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ బిర్యానీలోకి 250 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా పన్నీర్ను ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. పన్నీర్ను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత బిర్యానీలోకి ఈ పన్నీర్ ముక్కలను వేయించి పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ను వేయించడానికి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఏదైనా ఒక పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ను వేసి హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్లో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడిని వేసి ఆయిల్లో కలిసేటట్టు గెరటితో కలుపుతూ 1 నిమిషం వేయించుకోవాలి. ఆయిల్లో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసిన తర్వాత జస్ట్ 1 మినిట్ ఆయిల్కి ఆ ఫ్లేవర్ పట్టేటట్టు వేయించితే సరిపోతుంది. ఆయిల్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ జస్ట్ 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన పన్నీర్ ముక్కలను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ను ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వలన పన్నీర్ క్రిస్పీగా ఉంటుంది. అలాగే ఆయిల్లో వేసిన ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్కి పట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. పన్నీర్ను ఆయిల్లో వేసిన తర్వాత ఇలా గెరటితో కలుపుతూ ఉంటే పన్నీర్ అన్ని సైడ్స్ ఈవెన్గా ఫ్రై అవుతుంది. పన్నీర్ను కొంతమంది ఇలా ఫ్రై చేయకుండా డైరెక్ట్గా బిర్యానీలో వేసుకుంటారండి. పన్నీర్ను ఇలా పీసులా కట్ చేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వలన పైన లేయర్ అంతా క్రిస్పీగా ఉంటుంది. అలాగే పన్నీర్ పీసెస్ విరిగిపోకుండా బిర్యానీలో నీట్గా కూడా ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా పన్నీర్ పీసెస్ను ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఫ్రై అయిపోయినట్టేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ను ప్రిపేర్ చేసుకోవాలి. మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ రెడీగా ఉంటే వాటిని యూజ్ చేయొచ్చు, లేదంటే నేను చూపించే ప్రాసెస్లో ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకోండి. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం 3 ఆనియన్స్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ను సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ను ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ పైన ఏదైనా ఒక కడాయిని పెట్టి కడాయిలో ఆనియన్స్ను డీప్ ఫ్రై చేయడానికి తగ్గట్టుగా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ను ఇలా గెరటితో కలుపుతూ ఫ్రై చేస్తూ ఉంటే ఆనియన్స్ అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ వేయటం వలన టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ను ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోయినట్టేనంటే ఇప్పుడు స్లోగా కొంచెం కొంచెంగా ఆయిల్లో నుంచి ఇలా గెరటితో తీస్తూ ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. ఆనియన్స్ను పొడవుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం చల్లారిన తర్వాత ఇలా క్రిస్పీగా ఉంటాయి. నెక్స్ట్ బిర్యానీకి రైస్ను ఉడికించడం కోసం స్టవ్ పైన ఏదైనా ఒక పెద్ద గిన్నెతో వాటర్ని పెట్టి బిర్యానీకి వాడే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటర్లో వేసి మరిగించుకోవాలి. వాటర్లో 3 to 4 వరకు యాలకులు, 5-6 లవంగాలు, 2 అనాస పువ్వు, అలాగే జాపత్రి 1, 2 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 2 మరాఠీ మొగ్గ, షాజీరా 1 స్పూన్, అలాగే 2 లేదా 3 బిర్యానీ ఆకులు, ఇంకా జాజికాయ ఇలాంటివి ఏవైనా సరే వాటర్లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్లో ఉప్పును కూడా వేసుకోవాలి. ఈ వాటర్ మనం టేస్ట్ చూసినప్పుడు కొంచెం ఉప్పుగా ఉండాలండి, అప్పుడు బిర్యానీ రైస్ కూడా టేస్ట్గా ఉంటుంది. వాటర్లో ఇంకా లాస్ట్గా 2 స్పూన్స్ ఆయిల్ని వేస్తే రైస్ ఉడికిన తర్వాత పొడి పొడిగా వస్తుంది. వాటర్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇలా వేసిన తర్వాత వాటర్ను బబుల్స్ వచ్చే వరకు మరిగించాలి. వాటర్ బబుల్స్ వచ్చేలోపు బిర్యానీ చేయడానికి ఇలా ఏదైనా ఒక పెద్ద గిన్నెను తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్కు మసాలా పట్టించాలి. ఇప్పుడు
నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ బిర్యానీ గిన్నెలో వేసి మసాలా గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ని వేస్తున్నాను. నెక్స్ట్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక చిన్న కప్పు, అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1.5 స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ను 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను. అలాగే బిర్యానీలోకి మంచి టేస్ట్ ఫ్లేవర్నిచ్చే అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే 3 స్పూన్స్ వరకు ఫ్రెష్ పెరుగును వేసుకోవాలి. నెక్స్ట్ 5 to 6 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేస్తున్నాను. పన్నీర్కు మసాలా గ్రేవీ పట్టించడం కోసం వీడియోలో చూపించినట్టుగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత చేతితో ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి. మసాలా గ్రేవీను ఇలా బాగా కలిపిన తర్వాత గ్రేవీని కొంచెం చేతితో తీసుకుని టేస్ట్ చూడండి. ఉప్పు ఏమైనా తక్కువగా అనిపిస్తే సాల్ట్ని యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టు ఇలా బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ముందుగా వేయించి పక్కన పెట్టిన పన్నీర్ పీసెస్ను మసాలా గ్రేవీలో వేసి గ్రేవీ అంతా పన్నీర్కు పట్టేటట్టు ఇలా చేతితో బాగా కలుపుకోవాలి. పన్నీర్కు మసాలా గ్రేవీ పట్టేటట్టు ఇలా బాగా కలిపిన తర్వాత పన్నీర్ పీసెస్ను ఒకదాని పక్కన ఒకటి వచ్చేటట్టుగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. పన్నీర్కు మసాలా గ్రేవీ పట్టించేలోపు స్టవ్ పైన పెట్టిన వాటర్ కూడా బాయిల్ అయ్యాయండి. వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు వాష్ చేసి నానబెట్టుకున్న రైస్ను బాయిల్ అవుతున్న వాటర్లో వేసి రైస్ను ఉడికించుకోవాలి. వాటర్లో రైస్ను వేసిన తర్వాత గెరటితో కలుపుతూ రైస్ను ఉడికించుకోండి. ఏ బిర్యానీకైనా సరే రైస్ను ఇలా ఉడికించుకునేటప్పుడు గిన్నె పెద్దదై ఉండాలి. అలాగే వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుని రైస్ను ఉడికించుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుంది. అలాగే మనం రెగ్యులర్గా బిర్యానీలో వేసే స్పైసెస్ కంటే వాటర్లో బిర్యానీ స్పైసెస్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే రైస్ ఉడికిన తర్వాత వాటర్లో నుండి రైస్ని సపరేట్ చేసుకుంటాం కాబట్టి వాటర్లో స్పైసెస్ ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కు బాగా పడతాయి. రైస్ ఉడికిందో లేదో తెలియడం కోసం వీడియోలో చూపించినట్టుగా రైస్ను కొంచెం చేతితో తీసుకుని నలిపితే రైస్ మెత్తగా అవ్వాలి. రైస్ ఉడికిన తర్వాత ఏదైనా జాలీతో కానీ స్టైనర్తో కానీ ఉడుకుతున్న రైస్ను కొంచెం కొంచెంగా ఇలా తీసి పన్నీర్కు మసాలా గ్రేవీ పట్టించి పక్కన పెట్టిన గిన్నెలో వీడియోలో చూపిస్తున్నట్టుగా రైస్ను కొంచెం కొంచెంగా పన్నీర్ పైన ఇలా వేసుకోవాలి. చికెన్ బిర్యానీకి చికెన్ పీసెస్ పైన రైస్ని ఎలా వేస్తామో సేమ్ ప్రాసెస్లో పన్నీర్ పీసుల పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా రైస్ను కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి. వాటర్లో నుండి రైస్ను జాలీతో తీసి వీడియోలో చూపించినట్టుగా బిర్యానీ గిన్నెలో రైస్ని ఇలా వేసుకున్నాను. రైస్ అంతా ఇలా బిర్యానీ గిన్నెలో వేసిన తర్వాత రైస్ పైన 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నేను బిర్యానీలో ఆయిల్ ఏమీ వేయలేదండి. ఫ్రైడ్ ఆనియన్స్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంటుంది. అలాగే పన్నీర్ను ఫ్రై చేసేటప్పుడు 2-3 స్పూన్స్ ఆయిల్ని వేసి ఫ్రై చేశాను కదా, ఆయిల్లే సరిపోతుంది. రైస్ పైన నెయ్యిని వేసి మూత పెట్టేసి రైస్ని ఉడికించుకున్నప్పుడు మిగిలిన ఎక్స్ట్రా వాటర్ను గిన్నె పైన వెయిట్ కోసం పెట్టాలి. గిన్నెపై ఏదైనా ఇలా వెయిట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మంటను కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఉంచి 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బిర్యానీ రైస్ని ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మూత తీయకుండా 5 మినిట్స్ తర్వాత మూతను తీయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 5 మినిట్స్ అలా వదిలేస్తే రైస్కు ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. బిర్యానీ రైస్ని చూడండి పొడి పొడిగా బాగా వచ్చింది. అలాగే అడుగున పన్నీర్ కూడా ఈవెన్గా కుక్ అయింది. వీడియోలో చూపిస్తున్నట్టుగా అడుగు నుండి పన్నీర్ పీసెస్తో ఇలా గెరిటితో రైస్ని తీస్తూ సర్వ్ చేసుకోవాలి. పన్నీర్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ అండి. నేను చూపించిన ప్రాసెస్లో కనుక పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ చేస్తే హోటల్ టేస్ట్లో బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను బిర్యానీలో ఎటువంటి ఫ్లేవర్స్ కానీ కలర్స్ని కానీ యూజ్ చేయలేదు. అయినా సరే బిర్యానీ మంచి ఫ్లేవర్తో మంచి కలర్తో టేస్ట్ చాలా బాగుంది. ఇంటికి అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే చాలా సింపుల్గా పన్నీర్తో ఇలా బిర్యానీ ప్రిపేర్ చేయొచ్చు. టేస్టు బాగుంటుంది. అలాగే ఎప్పుడు చికెన్ బిర్యానీ ఇలాంటివే కాకుండా కొంచెం డిఫరెంట్గా పన్నీర్తో బిర్యానీ చేస్తే స్పెషల్గా కూడా ఉంటుంది. అందరూ తప్పకుండా టేస్ట్ చూడవలసిన టేస్టీ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. పన్నీర్ బిర్యానీలోకి కర్రీ అలా ఏమీ లేకపోయినా సరే రైతాతో తినేయచ్చండి.
టేస్ట్ అంత బాగుంటుంది. ఈ కార్తీక మాసంలో అందరూ బిర్యానీ టేస్ట్ని మిస్ అయి ఉంటారు. నేను చూపించిన ప్రాసెస్లో చాలా సింపుల్గా పన్నీర్ దమ్ బిర్యానీని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పన్నీర్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే నాన్ వెజ్తో చేసిన బిర్యానీలు ఇష్టపడని వారు ఇలా పన్నీర్తో బిర్యానీని ట్రై చేయండి. బిర్యానీ టేస్ట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈరోజు వీడియోలో పన్నీర్ దమ్ బిర్యానీను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. నేను చూపించిన ప్రాసెస్లో తప్పకుండా పన్నీర్ బిర్యానీ ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకు టేస్ట్ చూపించండి. బిర్యానీని టేస్ట్ చూసిన వారు తప్పకుండా సూపర్ అనాల్సిందే. ఈ పన్నీర్ బిర్యానీ టేస్ట్ అంత బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.